ఓ ఓ స్థిర సుఖమాసనం. దినం కొంతసేపైనా సరే ఏమి చేయకుండా మౌనంగా, ఒంటరిగా, ఏకాంతంగా, అన్‌డిస్టర్బ్‌డ్‌గా ఉండవలసిన అవసరం ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచ్యువల్ గ్రోత్‌కి చాలా అవసరం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి. బాగా లోతుగా గాలి పీల్చుకుని, పూర్తిగా పొడవుగా విడిచిపెట్టండి. 3 సార్లు అలా చేద్దాం. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. అలా భావిస్తున్నప్పుడు చక్కని చిరునవ్వు వెల్లివిరియాలి. చిదానందరూపః శివోహం శివోహం. నేను సూక్ష్మమైనటువంటి అంతరింద్రియాలైన మనోబుద్ధి అహంకార చిత్తాలు కాను. నేను సూక్ష్మమైనటువంటి జ్ఞానేంద్రియాలైన త్వక్, శ్రవణ, దర్శన ఇంద్రియాలు కాను. నేను వీటికి కారణమైనటువంటి సూక్ష్మ పంచభూతాలు కూడా కాను. నేను ఆనంద స్వరూపము, శివరూపము, మంగళకరము, అన్నిటికీ మించి జడమైన ఇవి ఏవి కానటువంటి నేను చిద్రూపము. చిదానందరూపః
శివోహం శివోహం. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ఆ మౌనమే, ఆ మౌన ధ్యానమే, ఆ మౌనాన్ని కూడా వీక్షిస్తున్నటువంటి చైతన్యము, అదే నేను. ఎందుకో రోజు 10 నిమిషాలు సైలెంట్గా ఉండడం, సైలెంట్గా ఉండి బాహ్య అంతర ఇంద్రియాల స్ఫురణ, స్పర్శ, విషయ భోగాలు లేకుండా, కదలికలు లేకుండా, అంటే చేతన ఏమి పని చేయకుండా ఉంటే చైతన్యం మాత్రం చక్కగా తెలుస్తుంది. ఆ చైతన్య ప్రకాశాన్ని అనుభవించడానికి. నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశः न वाक्पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. చ మరియు సూక్ష్మ ఇంద్రియాలను, సూక్ష్మ అంతఃకరణాలను, సూక్ష్మభూతములను నిరస్తము చేసిన పిదప నయితి 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 అని తొలగించిన పిదప కాగ్నిటివ్లీ నచ ప్రాణ సంజ్ఞ, సంజ్ఞ పేరు, నామధేయం, ప్రాణమనే పేరు కలిగినటువంటి పంచవాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః. ఎందుకు ముందు ప్రాణ సంజ్ఞ అన్నారు, మళ్ళీ పంచవాయువులు అన్నారు? అన్నిటి సమాహారమైనటువంటి ప్రాణాన్ని ప్రాణం అన్నారు. ఓన్లీ ఆయన ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఏదైనా నేనా? మనకొక తప్పుడు అవగాహన ఉంటుంది. ప్రాణము గాలి పీల్చి వదిలేసే శక్తి ఉందే, అదే మనం చైతన్యము అని కన్ఫ్యూజ్ అవుతుంటున్నాం. అది చైతన్యము కాదు, అది కారణము, అది ఒక ఉపకరణము, ప్రాణము. చేత పంచవాయువులు అనే వేర్వేరుగా ఉన్నటువంటి ప్రాణ అపానాదులు కూడా నేను కాదు. ఇట్ ఇస్ నాట్ చైతన్య. నవా సప్తధాతు, సప్త 7 ధాతువులు. ఈ శరీరము స్థూల శరీరము, స్థూల శరీరం అంటే కనిపిస్తున్నదే కాదు, లోపల కూడా స్థూల అవయవాలు ఉన్నాయి. కిడ్నీస్, హార్ట్, డైజెస్టివ్ సిస్టము, ఇలాంటి స్థూల అవయవాలు అవన్నీ సూక్ష్మము కాదు. వాటిలో ఉన్నటువంటి డైజెస్టివ్ శక్తి, సర్క్యులేటరీ శక్తి, అవి ప్రాణములు. స్థూల అవయవాలు
పైనున్నవి లోపలున్నవి కూడా నా ఏమిటా సప్తధాతువులు? త్వం మాంసరుధిర మేధో మధ్యాస్తి సంకులం. 7 వివేక చూడమణిలో చెప్పారు. త్వక్ మాంసం, మధ్య మేధ బ్రెయిన్, అస్థి రక్తం. స్థూల దేహధారకాలైనటువంటి రక్తమాంసాదులనే సప్త ధాతువులు జడములు. మరి నేను చైతన్యం. నిలబడండి, ఎండలో నీడబడుతుంది. నీడ మీరా మీరు మీరా? నీడ ప్రతిబింబం. నీడ ఎందువలన ప్రకాశిస్తుంది? మీరుండడం వల్ల ప్రకాశిస్తుంది. మీరు లేకపోతే నీడ లేదు. నీడలో జరిగేవి మనకేవి అంటటం లేదు. అలాగే చైతన్యం యొక్క నీడయే ఈ శరీరాదులు, అంతఃకరణాలు మొదలైన సూక్ష్మేంద్రియాలు. ఇక్కడ చెప్పినటువంటి స్థూలాంశాలు కూడా నీడ అంటే ప్రతిబింబం. ఎవరైనా నీడ మీద మమకారాన్ని పెంచుకుని నా నీడ అని దాన్ని చక్కగా అందంగా దిద్ది సెంటు పోస్తారా? దాని మీద మమత్వాన్ని పెంచుకుంటారా? దాని నుంచి లారీ వెళ్ళిపోతే నీడ నుంచి మనకి ఏదైనా అవుతుందా? అలాగే నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశ. పంచకోశాలు అంటే మనకు తెలుసు. మొదట స్థూలమైన అన్నమయ కోశం, ఆ వెనకాలన ఉన్నటువంటి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ సూక్ష్మాంశాలు. సో ఈ స్థూల సూక్ష్మ సంఘాతమైనటువంటి ఈ కోశములు కూడా నేను కాదు. ముందు శ్లోకంలో చెప్పినటువంటి సూక్ష్మాంశములు, ఈ శ్లోకంలో చెప్పినటువంటి స్థూలాంశములు ప్లస్ పంచకోశాలు. నా వై ఐఎమ్ నాట్ దట్, వై ఐఎమ్ నాట్ ద బాడీ, I am what? I am Sat. Means నిత్యత్వం, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. బాడీకి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉందా? ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్కి మార్పులు ఉండవు. బాడీకి అన్ని రకాల వికారాలు చెప్పలేనని ఉన్నాయి. బాడీ తనకు తానుగా తెలుసుకుంటుందా? తెలుసుకోలేదు. పరతంత్రం, స్వతంత్రం కాదు. ఈ కారణాల వలన ఇది చేతన కాదు, జడము. జడమైనటువంటి అనాత్మాంశము నేను కాదు. జడం అంటే కదలదు, కదులుతుంది, అలా డిఫరెన్షియేట్ చేయకండి. జడము మీన్స్ స్వయం ప్రకాశము లేనిది, తనను తాను తెలుసుకోలేనిది, ఇంకొక దాన్ని ప్రకాశింపచేయలేనిది. బల్ల, దానికంత నేను ఉన్నానని దానికి తెలియదు, మరో దాన్ని ప్రకాశింపచేయలేదు. ఎవరైనా చేత్తో ముట్టుకునో కంటితో చూస్తేనే తెలుస్తుంది. అంటే ఇంకొక చైతన్యం మీద దీని ఉనికి ఆధారపడి ఉంది. ఎవరు చూడకపోతే, ఎవరు ముట్టుకోకపోతే, ఎవరు గ్రహించకపోతే వాళ్ళకు ఉనికే లేదు. అలాగే చైతన్యం అనేటటువంటి కాంతిలోనే ఈ స్థూల సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా తెలియవస్తున్నాయి. న వాక్పాణిపాదౌ నచోపస్థపాయు. ఇంకా గ్రాస్కొచ్చేసాం.
ప్రాణాలు ఒక లెవెల్కి సటిల్, సూక్ష్మం, కనపడటం లేదు కానీ తెలుస్తున్నాయి బాగానే. డైజెషన్ తెలుస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పల్స్ తెలుస్తుంది, నర్వస్ శక్తి తెలుస్తుంది, పంచ ప్రాణాలు తెలుస్తున్నాయి. కానీ పాణిపాదౌ నచోపస్థపాయు. వాక్, పాణిపాద, స్పీచ్ and organs of movement like hands and legs, and organs of action the hands. Upastha, payu. జననేంద్రియాలు, విసర్జనేంద్రియాలు, ఇవి కర్మేంద్రియాలు. ఇవి గ్రాసెస్ట్, చాలా గ్రాస్. ఇవి నేను కాదు. ఎందుకు? జడములు, అనాత్మ కనుక చైతన్యమైన నేను వీటిని ప్రకాశింపచేసేటటువంటి నేను ఎన్నటికీ అవి కావు. ద సబ్జెక్ట్ కెన్ నెవర్ బి ద ఆబ్జెక్ట్. దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అండ్ ది చైతన్య ఈజ్ ది ద్రష్ట. దృగేవా నతు దృశ్యతే. దీన్ని చూచేది మరొకటి లేదు. దెన్ హూ am I? What am I? చిదానందరూప శివోహం శివోహం. ప్రపంచోపశమం, శాంతం, అద్వైతం, శివం. ఆ శివం అంటే ఏ అమంగళములు లేనటువంటి, అమంగళాలన్నీ అనాత్మ వల్ల ఏర్పడ్డాయి. అనాత్మ అంటూ వలన అమంగళంగా కనపడుతున్నది. అనాత్మని పక్కన పెడితే అంతా శివమే. శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. ఆనందరూపః అహమస్మి, శివోహమస్మి, చిదోహమస్మి, చిదహమస్మి. అహం చిత్, అహం ఆనందః, అహం చిత్, అహం ఆనందః. 2 నిమిషాలు ప్రాణాయామాన్ని చేసుకుంటూ మౌనంగా, మౌనం అనగా మాట్లాడకుండా ఉండడము మాత్రమే కాదు, ఇంద్రియ ఉపరమణము కావాలి. మనసుతో కూడా ఆలోచించకూడదు. కరణాలతో ఏది చేయకుండా, అంటే చైతన్యాన్ని చేతనగా మార్చి ఏది ఉపయోగించట్లా, ప్యూర్ చైతన్యంగానే ఉన్నాను. 2 minutes.
न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोश न वा पाणिपादौ न चोपस्थपायुः न वा पाणिपादौ न चोपस्थपायौ चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. ప్రాణమనే పేరుతో వ్యవహరింపబడుతున్న, ఒకటిగా చెప్పబడుతున్న ప్రాణము కాదు, దానిలో నుండేటటువంటి 5 అంశములైన ప్రాణపాన ప్రాణాపాన అది మొదలైనటువంటి 5 విధాలైనటువంటి వృత్తులతోనున్న వాయువులను నేను కాను. స్థూల దేహధారకాలైనటువంటి రక్తమాంసాదులైన సప్తధాతువులు కూడా అనాత్మలు. అవి జడము, అవి నేను కాను. అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఇత్యాదిగానున్నటువంటి పంచకోశములు కూడా జడాంశములు, అవి నేను కాదు. చేతులు, కాళ్ళు, మాట, ఉపస్థ, పాయు ఇత్యాది కర్మేంద్రియములు కూడా నేను కాదు. మరి నేనెవరు? నేనేమిటి? చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః చిద్రూపః ఆనందరూపః శివః అహం. చిదానందరూపో శివోహం శివోహం. మళ్ళీ 2 నిమిషాలు పూర్తి మౌనం, నిశ్శబ్దం, అంతర బహిర్నిశ్శబ్దం. కాంటెంప్లేట్. చిత్ ఆనంద శివ. చిత్ ఆనంద శివ అహం. చిత్ ఆనంద శివ అహం. చిత్ ఆనంద శివ అహం. మనోబుద్ధ్యహంకార
चित्तानि नाहं न श्रोत्रं न जिह्वा न चघ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशा न वाक्पाणिपादौ न चोपस्थपायो चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. తర్కం ఏం చేశాం? సూక్ష్మ ఇంద్రియాలైనటువంటి అంతఃకరణాలు కానీ సూక్ష్మమైనటువంటి జ్ఞానేంద్రియాలు లైక్ చూపు, వినికిడి, స్పర్శ ఇత్యాది ఇంద్రియాలు గోడకాలు కాదు, ఇంద్రియాలు కానీ వాటికి కారణమైనటువంటి సూక్ష్మ పంచభూతాలు కానీ నేను కాదు. రిలేటివ్గా స్థూలమైనవి బట్ స్టిల్ సూక్ష్మమైనవి అయిన ప్రాణాదులైన 5 ప్రాణవాయువులు కాదు. స్థూలమైనటువంటి సప్తధాతువులు శరీరాన్ని నిర్మించేటటువంటివి కాదు. స్థూలంగా కనపడుతున్నటువంటి ఈ కర్మేంద్రియాలు కూడా నేను కాదు. మొదటి శ్లోకంలో చెప్పినవి సత్వగుణాంశములు, రెండవ శ్లోకంలో చెప్పినవి రజోగుణ సంభవములు. అంటే 2 శ్లోకాలు ఏం చెప్తున్నారు? సత్వరజోగుణ సంబంధమైన తజ్జనితమైనటువంటి స్థూల సూక్ష్మ అవయవ ఇంద్రియ ప్రాణాలు నేను కాదు. మరెవరు? తెలుసు, కానీ దానిలో నిలబడలేకపోతున్నాను. అదే నా ట్రబుల్, అదే నా ప్రాబ్లం, అదే నా అన్యథాగ్రహణం. వేరే ఏదో నేను అనుకుంటున్నానే ఫలానా ఆ అన్యథా గ్రహణం నుంచి బయటపడడానికే ఆ ఫలానాలో ఉన్న పీసెస్ అన్నీ వేరువేరు చేసి ఆ ముక్కలని ఒక్కొక్క శ్లోకంలో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చూపిస్తున్నారు. సోహం 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 సోహం. స్వస్తి.